తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారని. ఎక్కడ పెరిగారు తెలంగాణ వస్తే నక్సలైట్లు? తెలంగాణ వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నదా? ఇగో తెలంగాణ వస్తే ఇవన్నీ అయితాయని కథలన్నీ చెప్పారు. తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేదు అన్నారు. నేను బ్రహ్మాండంగా ఆర్థికంగా నిలదొక్కున్నా కదా. 5-6 తెలంగాణ వస్తే పాలన చేత కాదు అన్నారు. పాలించుకున్నారా లేదా? అంటే తెలంగాణ వస్తే ఇవన్నీ తెలంగాణ వస్తే హైదరాబాదులో తెలంగాణేతరులు ఉండలేరు అన్నారు. అది అబద్ధం తేలిపోయిందా లేదా? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. సో మీరు కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కదా, ఏం బ్రహ్మాండంగా మీరు యాంకరింగ్ చేసుకుంటున్నారు కదా. అన్ని ఇలాంటి అబద్ధాలు చాలా చెప్పారు. అందులో ఒక అబద్ధం తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారు అని. మీరు అన్నది నిజం, తెలంగాణ వచ్చాక పెరగలేదు, వాస్తవంగా తగ్గింది. కానీ ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ జరగడం? ఒకటేంటంటే, ఒకటి మహారాష్ట్రలో, అలాగే మీకు ఛత్తీస్గఢ్, ఈ రెండు కూడా తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ నక్సలైట్ యాక్టివిటీస్ ఎక్కువ. కానీ ఇది ట్రై జంక్షన్ అంటారు. అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ మొదటి నుంచి కూడా నక్సలైట్ యాక్టివిటీకి, మావోయిస్ట్ యాక్టివిటీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది ట్రై జంక్షన్, 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఫాస్ట్గా షిఫ్ట్ కావచ్చు, అటవీ ప్రాంతము,